వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సినిమా హిట్ అయితే రికార్డులు సాధించడం సహజం, కానీ ఫ్లాప్ సినిమా రికార్డులు సృష్టించడం చాలా అరుదు. అందులోనూ ప్రపంచంలో ఏ సినిమాకు సాధ్యం కాని ఘనతను ఓ తెలుగు సినిమా అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఆ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈ ఘనతతో తెలుగు సినిమా పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. 2017లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన జయ జానకి నాయిక సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. దీంతో ఈ చిత్రాన్ని చాలా మంది ఫ్లాప్ సినిమాల జాబితాలో చేర్చేశారు. అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా కథ అక్కడితో ముగియలేదు. విడుదలైన 2 ఏళ్ల తర్వాత పెన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని కోంఖార్ పేరుతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేసింది. అప్పట్లో సాధారణంగా అప్లోడ్ చేసిన ఈ సినిమా క్రమంగా ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ సంపాదించింది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిసిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వ్యూస్ వేగంగా పెరగడం ప్రారంభమైంది. రోజులు గడిచే కొద్దీ కోంఖార్ వ్యూస్ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. లక్షలు, కోట్లు, 10 కోట్లను దాటుతూ చివరకు 100 కోట్ల వ్యూస్ మార్క్ ను అందుకుంది. అంటే 1 బిలియన్ వ్యూస్. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో విడుదలైన ఏ పూర్తి సినిమాకు ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ ఘనతను కోంఖార్ సాధించింది. దీంతో ఇది ప్రపంచంలోనే 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి పూర్తి సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రికార్డు సాధించింది ఓ ఇండస్ట్రీ హిట్ సినిమా కాదు, బాహుబలి కాదు, RRR కాదు, పుష్ప కాదు. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన జయ జానకి నాయిక సినిమానే ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించింది. ఇదే విషయాన్ని చూసి సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో విఫలమైన సినిమా డిజిటల్ వేదికపై ఇంతటి సంచలన విజయాన్ని అందుకోవడం నిజంగా అరుదైన విషయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రక విజయంపై దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందించిన ఆయన 1 బిలియన్ వ్యూస్ అంటే 1000 మిలియన్ ప్రేమ గుర్తులు, 100 కోట్ల మంది ప్రేక్షకుల అభిమానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా జయ జానకి నాయిక నిలిచిందని చెప్పిన ఆయన ఈ విజయాన్ని ప్రేక్షకులకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు యూట్యూబ్ అనేది పాటలు, ట్రైలర్లు చూసే వేదికగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి సినిమాలకు కూడా భారీ మార్కెట్గా మారింది. ముఖ్యంగా హిందీలో డబ్ అయిన దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. టెలివిజన్లో ప్రసారమైన సినిమాల కంటే యూట్యూబ్లో చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మార్పు డిజిటల్ మార్కెట్ శక్తిని మరోసారి నిరూపించుకుంది. కోంఖార్ విజయంలో పెన్ మూవీస్ పాత్ర కూడా కీలకంగా నిలిచింది. దక్షిణాది చిత్రాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు చేరవేయడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. సరైన సమయంలో సినిమాను విడుదల చేయడం, ఆకర్షణీయమైన ప్రచారం చేయడం, ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అందించడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా జయ జానకి నాయికకు థియేటర్లలో దక్కని ఆదరణ డిజిటల్ వేదికపై దక్కింది. ఈ రికార్డుతో బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా మరోసారి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆయన యాక్షన్ స్టైల్ కు ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బోయపాటి శ్రీను రూపొందించిన మాస్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథనం, కుటుంబ విలువలను ప్రతిబింబించే అంశాలు హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ వ్యూస్ పెరుగుతూనే ఉండటం విశేషంగా మారింది. మొత్తానికి బాక్సాఫీస్ ఫలితం ఒక్కటే ఈ సినిమా విజయాన్ని నిర్ణయించదని జయ జానకి నాయిక మరోసారి నిరూపించింది. థియేటర్లలో నిరాశపరిచిన సినిమా డిజిటల్ ప్రపంచంలో ప్రపంచ రికార్డు సృష్టించడం నిజంగా అరుదైన ఘనత. కాలం మారితే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతాయని, మంచి కంటెంట్ కు ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఈ విజయం స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఈ రికార్డును మరో సినిమా ఎప్పుడు అధిగమిస్తుందా అనే చర్చ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మహామాక్స్.